Alhamdulillah Rabbil Alamin. Wassalatu wassalamu ala rasulil karim. Amma ba'd. Fa'a'udzu billahi minasy syaithanir rajim. Bismillahirrahmanirrahim. Wa qala rabbukum ud'uuni astajib lakum. Fa'a'udzu billahi minasy syaithanir rajim. Bismillahirrahmanirrahim. Wa aqimus salata wa atuz zakata warka'u ma'ar raki'in. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా మరియు సోదరీమణులారా, మీ ముందు అంతిమ దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 2 వాక్యాలు చదవడం జరిగింది. మొట్టమొదటి వాక్యంలో వఖాల రబ్బుకుమ్ ఉద్ఊని అస్తజిబ్ లకుమ్, ఓ మానవులారా మీరు మీ ప్రభువుని ఆరాధించండి, గర్వంతో నా ఆరాధనకు విముఖులు కాకండి. రెండోదాని అర్థం వఅఖీముస్ సలాత వఅతుజ్ జకాత వర్కఉ మఅర్ రాకీన్. వఅఖీముస్ సలాత నమాజ్ చదవండి, వఅతుజ్ జకాత్ దాన ధర్మాలు చేయండి, వర్కఉ మఅర్ రాకీన్ అల్లాహ్ యొక్క సన్నిధిలో వినమ్రులై కావచ్చండి. దీని అర్థం ఈరోజు చాలా మంది మనం బయట చూస్తున్నాం, మమ్మల్ని ముస్లింలుగా ఎక్కడ గుర్తించట్లేదు. మేము మస్జిద్లోకి వెళితే లదాఖ్ అంటున్నారు, పంజాబ్ అంటున్నారు, తెలుగు మాట్లాడితే ఉజుభంగం అవుతుందని చెప్పి ఆడం చేస్తున్నారు. అందువల్ల మేము మస్జిద్లకు దూరంగా విగ్రహాలకి దగ్గరగా బ్రతుకుతున్నామని చెప్పేటటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాస్తవంగా మనం ముస్లింగా గుర్తించబడాలి, మనం మైనారిటీగా గుర్తించబడాలి. ముస్లింగా గుర్తించేది భగవంతుడు, సృష్టికర్త అల్లాహ్. ఈ ప్రపంచంలో ఇక్కడ మనం మైనారిటీగా గుర్తించబడాలంటే మన యొక్క వేషధారణ, మన యొక్క ఆరాధన విధానం పూర్తిగా ఇస్లాంకి సంబంధించిందై ఉండాలి. అర్థమవుతుందా? రాష్ట్రంలో నేను అనేక చోట్ల తిరిగా, కొన్ని చోట్ల మన ముస్లిం, మన నూర్భాష ముస్లిం వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు విగ్రహారాధనకి దగ్గరగా ఉన్నారు. అటువంటి వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంది, ఇతరులు విమర్శ చేస్తున్నారంటే వాళ్ళు ఎవరు ఉర్దూ మాట్లాడే సాహిత్యం అంటారంటే వాసం అంటారు. వాళ్ళు మనం ఇచ్చుకున్నటువంటి లోకు, మనం చేసుకునేటటువంటి పని, మనం ఆరాధన విధానం మనల్ని సృష్టికర్త అల్లాహ్ ఒక ముస్లిం సామాజిక వర్గంలో దైవానికి విధేయత చూపించే వర్గంలో పుట్టించాడు. తప్పకుండా ఆయన ఆరాధన చేయాలి. ఆయన ఆరాధన చేస్తేనే దైవం మనల్ని తీర్పు దినాన మనకి స్వర్గాన్ని ప్రసాదిస్తాడనే నమ్మకాన్ని కలిగి ఉండాలి. అదే అంటుంది వఖాల రబ్బుకుమ్ ఉద్ఊని అస్తజిబ్ లకుమ్, మీరు మీ ప్రభువుని ఆరాధించండి, గర్వానికి విముఖులై నాకు దూరం కాకండి అంటున్నాడు ఖురాన్ అల్లాహ్. దాని తర్వాత ఏమన్నాడు? వఅఖీముస్ సలాత్, మీరు నమాజ్ కోసం మసీదుకి వెళ్ళండి, నమాజును స్థాపించండి. ఎంతమంది రోజు మసీదుకి వెళ్తున్నారు? ఎంతమంది నమాజులు వెళ్తున్నారు? ఒక్కసారి ఆలోచన చేయండి. వాస్తవం కదా? ఎంతమంది మనం మసీదుకి వెళ్తున్నాం? మనకి విమర్శ వస్తుందంటే విమర్శించే వాళ్ళకి మనం అవకాశం ఇస్తున్నాం. వాస్తవేనా? మనం మసీదుకి వెళ్ళాలి, మనం నమాజులు చదవాలి,